హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ ని యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి అండ్ ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మన కోడింగ్ అనేది అయితే వస్తుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనము స్ప్రింగ్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ స్ప్రింగ్ మోడల్స్ లో ఏ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తాయి అనేది అయితే ఒక వీడియో చేశాను. ఆ తర్వాత డిపెండెన్సీ ఇంజెక్షన్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్, ఆటో వైరింగ్ స్ప్రింగ్ అనేది అయితే ఒక వీడియో చేశాడు. ఆ వీడియోస్ చూడకపోతే చూసి కాన్సెప్ట్ అనేది అయితే నేర్చుకోండి. ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ ని యూజ్ చేసి ఈ రోజు కోడింగ్ అనేది అయితే నేర్చుకోబోతున్నాము. మనము ఇక్కడ మనకు డిపెండెన్సీ ఇంజెక్షన్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ప్రోగ్రామింగ్ లో టైట్ కప్లింగ్ ని రీసాల్వ్ చేయడానికి ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఇక డిపెండెన్సీ ఇంజెక్షన్ వచ్చేసి లూజ్ కప్లింగ్ గా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైట్ కప్లింగ్ అండ్ లూజ్ కప్లింగ్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకున్నట్లయితే, ఈ మొబైల్లో మనము ఒక ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తేనే మనకు మొబైల్ అనేది అయితే వర్క్ అవుతుంది. అంటే మనకు ఇక్కడ రిలేషన్షిప్ చూసుకున్నట్లయితే ఒక ఎయిర్టెల్ సిమ్ కాకుండా ఐడియా సిమ్ గానీ, జియో సిమ్ గానీ యూజ్ చేసి వాడుకున్నట్లయితే మనకు అది వర్క్ అవ్వదు. ఎందుకంటే మనము ఇక్కడ ఒక మొబైల్లో ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేయాలనేది స్పెసిఫిక్ గా చెప్తున్నాం. కాబట్టి ఇది ఒక రిలేషన్ అనేది అయితే మొబైల్ కి ఎయిర్టెల్ సిమ్ కి రిలేషన్ అనేది అయితే స్ట్రాంగ్ గా ఉంది, అంటే టైట్ కప్లింగ్ గా ఉంది. ఈ టైట్ కప్లింగ్ అంటే మనము ఎయిర్టెల్ సిమ్ కాకుండా ఐడియా సిమ్ గానీ, జియో సిమ్ గానీ యూజ్ చేసినట్లయితే అది వర్క్ అవ్వట్లేదు. అందుకు ఈ టైట్ కప్లింగ్ ని రీసాల్వ్ చేయడానికి డిపెండెన్సీ ఇంజెక్షన్ ని యూజ్ చేసి మనం ఎయిర్టెల్ సిమ్ కాకుండా జియో సిమ్ గానీ, ఐడియా సిమ్ గానీ ఏ సిమ్ యూజ్ చేసినా గానీ వర్క్ అయ్యేలాగా మనము ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ ని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఒక మొబైల్ ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసి వర్క్ చేసుకోవాలంటే అది టైట్ కప్లింగ్. మనకు ఎయిర్టెల్ సిమ్ కాకుండా ఏ సిమ్ అయినా కానీ యూజ్ చేసి వర్క్ చేసుకోవచ్చు మొబైల్ అంటే అది లూజ్ కప్లింగ్ గా వర్క్ అవుతుంది. ఈ లూజ్ కప్లింగ్ అనేది అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసి లూజ్ కప్లింగ్ ద్వారా మనం కోడింగ్ అనేది అయితే రాస్తాము. ఈ టైట్ కప్లింగ్ ప్రాబ్లమ్ ని మనం రీసాల్వ్ చేయడానికి ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనము ఒక మొబైల్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నట్లయితే మనకు సపరేట్ గా ఎయిర్టెల్ సిమ్ గానీ, జియో సిమ్ గానీ, ఐడియా సిమ్ గానీ సెపరేట్ క్లాసెస్ క్రియేట్ చేసుకున్నట్లయితే మనకు మొబైల్లో ఎయిర్టెల్ సిమ్ గానీ, జియో సిమ్ గానీ, మొబైల్ సిమ్ గానీ ఆబ్జెక్ట్ అనేది అయితే మొబైల్లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అట్లా క్రియేట్ చేయకుండా మనకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుందంటే మీరు ఓన్లీ క్లాస్ అనేది, మొబైల్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత సెట్టర్స్ అండ్ గెట్టర్స్ మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ ని క్రియేట్ చేసుకోండి. మీరు ఎటువంటి ఆబ్జెక్ట్ అంటే ఎయిర్టెల్ సిమ్ ఆబ్జెక్ట్, జియో సిమ్ ఆబ్జెక్ట్, ఐడియా సిమ్ ఆబ్జెక్ట్ ఇలాంటి ఆబ్జెక్ట్స్ అనేది అయితే మీరు ఎటువంటి క్రియేట్ చేయొద్దు. నేను స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది అయితే చెప్తుంది, నేను క్రియేట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంటర్నల్ గా. మీరు ఎటువంటి ఆబ్జెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది అయితే మనకు ఆప్షన్ అనేది అయితే ఆ ఫీచర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనకు ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయకుండా సింపుల్ గా ఒక క్లాస్ క్రియేట్ చేసేసి మనము ఆ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఇంటర్నల్ గా క్రియేట్ చేసి మనకు ఓన్లీ సెట్టర్స్ మెథడ్స్ గానీ, గెట్టర్స్ మెథడ్స్, ఈ కన్స్ట్రక్టర్ మెథడ్స్ ని యూజ్ చేసి మనము డిపెండెన్సీ ఇంజెక్షన్ చేసుకోండి అనేది అయితే చెప్తుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆబ్జెక్ట్స్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ చెప్తుంది, కానీ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే మనకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ కంటైనర్ అనేది అయితే ఉంటుంది. ఆ స్ప్రింగ్ కంటైనర్ లో మనకు అప్లికేషన్ కంటెక్స్ట్ అండ్ బీన్ ఫ్యాక్టరీ అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ లో బీన్ ఫ్యాక్టరీ అనేది అయితే మనకు బేసిక్ కంటైనర్, అప్లికేషన్ కంటెక్స్ట్ వచ్చేసి మనకు అడ్వాన్స్డ్ కంటైనర్. కాబట్టి మనము అడ్వాన్స్డ్ కంటైనర్ లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని యూజ్ చేస్తాము. అది ఒక ఇంటర్ఫేసెస్, ఈ టూ ఇంటర్ఫేసెస్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇదండి మనకు ఈ రోజు వీడియోలో టైట్ కప్లింగ్ అంటే ఏంటి, లూజ్ కప్లింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఆ తర్వాత మనము డిపెండెన్సీ ఇంజెక్షన్ ని యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ గా. మీరు లేట్ చేయకుండా STS గానీ, ఎక్లిప్స్ గానీ ఓపెన్ చేసేయండి. మనం ఇక్కడ STS ఓపెన్ చేసినట్లయితే సింపుల్ గా ఫైల్ అనేది అయితే ఫైల్ లోకి వెళ్ళి న్యూ మీదకి అయితే వచ్చేసేయండి.
న్యూ లోకి వచ్చే ఒక జావా ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ సింపుల్ గా స్ప్రింగ్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. స్ప్రింగ్ ప్రాజెక్ట్ 1 అనేది అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసి అండ్ ఆ తర్వాత ఫినిష్ మీద అయితే క్లిక్ చేసి డోంట్ క్రియేట్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. కానీ ఇందులో మనము స్ప్రింగ్ డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేయాలి. నేను సింపుల్ గా మీకు డిస్క్రిప్షన్ లో ఆ డిపెండెన్సీస్ జార్ ఫైల్ అనేది అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సింపుల్ గా ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ బిల్డ్ పాత్ ఉంది కదా దాని మీదకి వచ్చేసి అండ్ ఇక్కడ యాడ్ ఎక్స్టర్నల్ ఆర్కైవ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఎక్స్టర్నల్ ఆర్కైవ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఈ జార్ ఫైల్లో ఇవన్నీ ఉంటాయి. నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇవెల్లా కాపీ చేసేసి ఓపెన్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకి ఇక్కడ రిఫరెన్స్డ్ లైబ్రరీస్ అనే డిపెండెన్సీస్ యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత మనము సింపుల్ గా సోర్స్ మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. ఇక్కడ సింపుల్ గా నేను ఫస్ట్ ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాను. com.spring.java అనేది అయితే క్రియేట్ చేశాను. ఆ తర్వాత ఒక క్లాస్ ఎంప్లాయ్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. సింపుల్ గా ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. మనము ఈ వీడియోలో కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఓన్లీ నేర్చుకున్నాము. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ లో ఇంకో కొన్ని వేరే విధంగా మనము కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ని యూజ్ చేసే మనము కోడింగ్ అనేది అయితే వేరే విధంగా అయితే కూడా రాయొచ్చు. ఫస్ట్ ఒక విధంగా అయితే యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. అండ్ నెక్స్ట్ వీడియోస్ లలో మనము కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ లో ఇంకో క్లాస్ తీసుకొని డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలా చేయాలి అన్నాను కదా, లూజ్ కప్లింగ్ ఎలా చేయాలనేది చెప్తాను కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వీడియోలో సింపుల్ గా మీకు ఒక క్లాస్ లోనే నేను డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏ విధంగా చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ రేపు వీడియోస్ లో మనము 2 క్లాసెస్ తీసుకొని లేదా 3 క్లాసెస్ తీసుకొని ఎలా మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా మనము ఎంప్లాయ్ వచ్చేసి మనకు ఒక వేరియబుల్స్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. int employee id string employee name. ఆ తర్వాత మనము సింపుల్ గా ఒక కన్స్ట్రక్టర్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్ లోకి వచ్చి మనకు కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఆటో జనరేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు సెట్టర్స్ కూడా మనం యూజ్ చేద్దాము. మనకు గెట్టర్స్ ఏమో అవసరం లేదు, కాకపోతే మనం అవి కూడా చేసేద్దాము. సెట్టర్స్ అండ్ గెట్టర్స్ ఒకటేసారి మనకు ఆటో జనరేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ సెట్టర్స్ అండ్ గెట్టర్స్ ఎలా చేసుకోవాలనేది కూడా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సింపుల్ గా ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసాము. దీనికి మెయిన్ మెథడ్ ది టెస్ట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. సింపుల్ గా ప్యాకేజ్ మీదకి వచ్చేసి న్యూ లోకి వచ్చి ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయండి. ఈ క్లాస్ నేమ్ వచ్చేసి టెస్ట్ అనేది అయితే ఇచ్చాము. మెయిన్ మెథడ్ అయితే ఇచ్చేద్దాము. అండ్ సింపుల్ గా ఒక టెస్ట్ మెథడ్ మెయిన్ మెథడ్ అనేది అయితే ఇచ్చాము. ఇక్కడ మెయిన్ మెథడ్ లో మనము ఈ లాస్ట్ రాద్దాము. ఇందులో దీనికన్నా ముందు మనము ఇక్కడ సోర్స్ లోకి వచ్చి ఒక XML ఫైల్ అనేది అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ మనము జావా ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి XML ఫైల్ ద్వారా మనము డేటాని ఇవ్వచ్చు, లేదా యాంటేషన్స్ ఇచ్చి యూజ్ చేయొచ్చు, లేదా ఈ XML ఫైల్ లేకుండా ఓన్లీ మనము మెయిన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది అయితే నెక్స్ట్ వీడియోస్ లలో చేస్తాను. ఈ XML ఫైల్ యూజ్ చేయకుండా ఈ వీడియోలో ప్రస్తుతానికి XML ఫైల్ ని యూజ్ చేసి నేర్చుకున్నాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సింపుల్ గా న్యూ లో సోర్స్ లోకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లోకి వచ్చి ఇక్కడ అదర్స్ మీదకి అయితే వచ్చేయండి. అదర్స్ మీదకి వచ్చి మనం ఇక్కడ సెర్చ్ లో XML అనేది టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ XML ఫైల్ ఉంది. XML ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ అనేది ఫైల్ నేమ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను అదే విధంగా పెట్టేశాను న్యూ ఫైల్ .xml అనేది. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ గా మీరు ఇక్కడ మ్యాటర్ అనేది కొద్దిగా మనము బీన్స్ లో యాడ్ చేయాలి. నేను అది ఎలా యాడ్ చేయాలి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దాన్ని కాపీ పేస్ట్ చేసి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ బీన్స్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ లో మనము ఈ బీన్స్ ఈ స్ప్రింగ్ కు సంబంధించి మనము కొద్దిగా ఇక్కడ రాసాం అట్రిబ్యూట్స్ ని. అండ్ ఆ తర్వాత ఇక్కడ బీన్ ఐడి ఒక బీన్ రాసినట్లయితే మనము ఒక ఆబ్జెక్ట్ కి క్రియేట్ చేసినట్లు ఇక్కడ చూసుకోవచ్చు.
ఫస్ట్ బీన్ ట్యాగ్ లో ఐడి ఈక్వల్ టు ఒక నేమ్ అనేది అయితే ఇచ్చాము. ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఈ అనేది అయితే ఇచ్చాను, లేదా ఈ ఎంప్లాయ్ అనేది అయితే ఇస్తాను. ఈ విధంగా బీన్ ఐడి ఈక్వల్ టు ఈఎంపీ, క్లాస్ వచ్చేసి ప్యాకేజ్ నేమ్ డాట్ ఎంప్లాయ్. మనం ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏమి ఇచ్చాము, కామ్ డాట్ స్ప్రింగ్ డాట్ జావా డాట్ ఎంప్లాయ్ క్లాస్ నేమ్. ఇక్కడ మనము బీన్ ఓపెన్ ట్యాగ్ లో ఐడి ఇవ్వాలి ఖచ్చితంగా, అండ్ క్లాస్ వచ్చేసి ప్యాకేజ్ నేమ్ తో పాటు క్లాస్ నేమ్ అనేది అయితే ఇవ్వాలి. ఆ తర్వాత ఒక కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది అండి మెయిన్. మనకు కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్స్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 10 వచ్చేసి టైప్ ఏంది, ఇంట్. మనం ఎంప్లాయ్ క్లాస్ లో చూసుకున్నట్లయితే కన్స్ట్రక్టర్ లో ఫస్ట్ ఇంట్ ఉంది, స్ట్రింగ్ ఎంప్లాయ్ నేమ్ ఉంది కాబట్టి మనం XML ఫైల్ లో కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ ట్యాగ్ తీసుకొని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10, టైప్ వచ్చేసి ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఇచ్చాము. అండ్ మళ్ళా నెక్స్ట్ స్ట్రింగ్ ఉంది కాబట్టి కన్స్ట్రక్టర్ ఆర్గ్ వాల్యూ ఈక్వల్ టు నేమ్. ఇక్కడ టైప్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది స్ట్రింగ్ గా తీసుకుంటుంది, ఎందుకంటే మనం కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడి వరకు మనము ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ చెప్పిన విధంగా క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాము, అండ్ ఆ తర్వాత డేటా ఇస్తున్నాము ఇక్కడ. అండ్ ఆ తర్వాత మనకు ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయలేదు ఇప్పటి వరకు. ఇక్కడ సింపుల్ గా మనము టెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్ గా అప్లికేషన్ కాంటెక్స్ట్ కంటైనర్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. మనము ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్ కంటెక్స్ట్ అనే ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేసుకొని ఈక్వల్ టు అప్లికేషన్ కంటెక్స్ట్ క్రియేట్ చేసుకొని న్యూ. అండ్ ఇక్కడ మనకు కొన్ని క్లాస్ సబ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి కంటైనర్ లో. క్లాస్ పాత్ XML అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది కదా మనకి ఇది సబ్ ఇంటర్ఫేస్. ఈ అప్లికేషన్ కంటెక్స్ట్ అనేది అయితే ఈ మెయిన్ ఇంటర్ఫేస్. ఈ మెయిన్ ఇంటర్ఫేస్ తో మనము రిఫరెన్స్ గా క్లాస్ అనేది ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనము అప్లికేషన్ కంటెక్స్ట్ అనే ఇంటర్ఫేస్ ని కంటైనర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము ఇక్కడ న్యూ క్లాస్ పాత్ XML అప్లికేషన్ కంటెక్స్ట్ ని యూజ్ చేసి మన XML ఫైల్ పాత్ ని మనం ఇక్కడ ఇస్తున్నాము స్ట్రింగ్ లో. అండ్ ఆ తర్వాత మనకు ఇంటర్నల్ గా స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ చెప్పినట్టు ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకొని మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ అక్కడ మనం ఇచ్చిన ఎంప్లాయ్ క్లాస్ లో కన్స్ట్రక్టర్స్ సెటర్ మెథడ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసి మనకు ఆ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అనేది అయితే మనకి ఇస్తుంది. మనం ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయట్లేదు, అందుకే మనకు ఇది ఒక లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. మనము స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ గా మనకు రిటర్న్ ఏమొస్తుంది, ఎంప్లాయ్ డీటెయిల్స్ వస్తున్నాయి కాబట్టి ఎంప్లాయ్ ఈఎంపీ ఈక్వల్ టు ఈ అప్లికేషన్ కంటెక్స్ట్ కంటైనర్ రిఫరెన్స్ అనేది కంటెక్స్ట్ తీసుకొని కంటెక్స్ట్ డాట్ గెట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేయాలి. గెట్ బీన్ మెథడ్ యూజ్ చేసి మనం ఏ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసామో ఆ క్లాస్ నేమ్ అనేది అయితే ఇవ్వాలి. ఇక్కడ ఎంప్లాయ్ డాట్ క్లాస్. ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది అయితే అప్లికేషన్ కంటెక్స్ట్ కంటైనర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇంటర్నల్ గా మనకు ఆ కన్స్ట్రక్టర్ అనేది అయితే ఇస్తుంది. మనకు ఆ కన్స్ట్రక్టర్ ఉన్న దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనము ఈ ఎంప్లాయ్ రిఫరెన్స్ ని యూజ్ చేసి మనకు ఎంప్లాయ్ లో ఉన్న ఇక్కడ చూసుకోవచ్చు, ఎంప్లాయ్ లో మనము ఆబ్జెక్ట్ అనే ఒక మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఈ పబ్లిక్ వైడ్ షో డీటెయిల్స్ అనే మెథడ్ ఇచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ అనేది అయితే ఇచ్చాము. ఇక్కడ ఈ మెథడ్ ని మనం కాల్ అయితే చేద్దాం. ఎంప్లాయ్ రిఫరెన్స్ తీసుకొని డాట్ షో డీటెయిల్స్ అనేది అయితే కాల్ చేసినట్లయితే మనం ఇచ్చిన డీటెయిల్స్ లో మనం ఇక్కడ XML ఫైల్ లో ఏ డీటెయిల్స్ ఇచ్చాము, కన్స్ట్రక్టర్ ఆర్క్ వాల్యూ ఈజ్ 10 అయితే టైప్ అయింది ఇంటీజర్ అంటే ఎంప్లాయ్ ఐడి 10, ఎంప్లాయ్ నేమ్ వచ్చేసి సద్దాం అనేది అయితే ఇచ్చాము. ఇప్పుడు ఈ విధంగా మనము కాల్ చేసాం కదా, సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేద్దాము. సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే ఎంప్లాయ్ ఐడి 10, ఎంప్లాయ్ నేమ్ వచ్చేసి సద్దాం అనేది అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏం చేయలేదు, సింపుల్ గా ఒక క్లాస్ క్రియేట్ చేసాము. మనకు స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ చెప్పినట్టు మీరు క్లాస్ క్రియేట్ చేసుకోండి, ఆబ్జెక్ట్ ఎటువంటి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. మనం ఒక ఎంప్లాయ్ క్లాస్ క్రియేట్ చేసాము, ఆ తర్వాత ఒక XML ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో డేటా ఇచ్చాము. కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తున్నాం కాబట్టి డేటా అనేది అయితే ఇచ్చాము.
మనకు ఎంప్లాయ్ క్లాస్ లో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోతే మనకి ఈ డేటా అనేది అయితే వర్క్ అవ్వదు. మనం కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ అంటున్నాం కాబట్టి కన్స్ట్రక్టర్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ సెట్టర్ ఇంజెక్షన్ యూజ్ చేసినట్లయితే మనకి సెట్టర్ మెథడ్స్ అయితే ఉండాలి. అండ్ సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ మనం నెక్స్ట్ వీడియోస్ లలో చేసుకున్నాము. ఇక్కడ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ లో కొన్ని వేరే విధంగా కూడా మనం డేటా ఇచ్చే విధంగా మనము 2 క్లాసెస్ 3 క్లాసెస్ తీసుకొని కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలా యూజ్ చేయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత మనము సెట్టర్ ఇంజెక్షన్ కి సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ కాన్సెప్ట్ కి వెళ్దాం. అదే విధంగా కోడింగ్ రాయాలనేది నెక్స్ట్ వీడియోస్ లలో తెలుసుకుందాం. ఇక్కడ సింపుల్ గా ఒక క్లాస్ క్రియేట్ చేసినాము, XML ఫైల్ లో డేటా ఇచ్చాము. ఆ తర్వాత టెస్ట్ క్లాస్ లో మనము అప్లికేషన్ కంటెక్స్ట్ కంటైనర్ యూజ్ చేసినాము. ఎందుకంటే మనకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ చెప్పింది మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, మేము క్రియేట్ చేసి ఇంటర్నల్ గా మీకు ప్రొవైడ్ చేస్తాము. కాకపోతే మీరు మాకు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయండి అండ్ సెట్టర్ మెథడ్స్ క్రియేట్ చేసి పెట్టండి, మేము ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేద్దాం అనేసి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది అయితే చెప్పింది. అదే విధంగా మనము అప్లికేషన్ కంటెక్స్ట్ కంటైనర్ క్రియేట్ చేసుకున్నాము. మన XML ఫైల్ లో డేటా ఇచ్చినాం కాబట్టి అది ఆ ఫైల్ అనేది మనం ఇక్కడ స్ట్రింగ్ లో ఇచ్చేసాము. ఆ తర్వాత మనకు అవుట్పుట్ ఎంప్లాయీ డీటెయిల్స్ వస్తున్నాయి కాబట్టి ఎంప్లాయీ డేటా టైప్ తీసుకొని EMP రిఫరెన్స్ గా తీసుకున్నాము. ఈక్వల్ టు కంటెక్స్ట్ అనేది అప్లికేషన్ కంటెక్స్ట్ కంటైనర్ రిఫరెన్స్ కాబట్టి ఆ రిఫరెన్స్ తో గెట్ బిన్ మెథడ్ తో ఆ క్లాస్ ని కాల్ చేస్తున్నాము. ఆ క్లాస్ వచ్చేసి మనకు ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని కాల్ చేయడానికి ఈ EMP రిఫరెన్స్ యూజ్ చేసి షో డీటెయిల్స్ అనే మెథడ్ ని కాల్ చేసాము. అందుకు మనం ఇచ్చిన డేటా మొత్తం వచ్చేసింది. మీరు ఒకవేళ డేటా కూడా చేంజ్ చేసి చూడండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఒక క్లాస్ తీసుకొని కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఏ విధంగా చేయాలనేది అయితే చేసాము. నెక్స్ట్ వీడియోస్ లో 2 క్లాసెస్ లేదా 3 క్లాసెస్ తీసుకొని కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఏ విధంగా చేయాలనేది అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను డిస్క్రిప్షన్ లో మన జార్ ఫైల్స్ లింక్ అయితే ఇస్తాను. ఆ జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి జిప్ ఫైల్. అండ్ ఆ తర్వాత మన XML ఫైల్ డేటా కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. అండ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక మొబైల్ కి ఒక నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మీరు వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకోవచ్చు. అండ్ చూసి వదిలేయకండి ఫ్రెండ్స్, చూసి నేర్చుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి. నేను ఏ విధంగా ప్రోగ్రామింగ్ రాసానో అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు కోడింగ్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.